అండి డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ మళ్ళీ ఎన్ని వచ్చాయి చూసారండి. దగ్గర ఒక 6 ఎన్నో వచ్చాయండి. చాలావి ఓడిపోయినట్టు అయిపోయి, ఇదిగోండి ఇది ఉంది కదా, ఇలాగే 2 అలాగే అయిపోయి తీసేయాలండి. ఇలాంటివి బలం లాగేస్తే మళ్ళీ ఇది సక్సెస్ అవ్వదు. ఇది కూడా అవ్వదు. చూద్దాం 2 రోజులకి. ఇదైతే బాగానే అవుతుంది, కాయగా మారుతుంది. ఇది అవ్వదు. ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది. ఇదిగోండి ఇదొకటి, అక్కడ 2, 3. మనం కొత్తగా కొమ్మ వేసాం కదండి, ఆ కొమ్మకు కూడా 2 వచ్చాయి. ఒకటి వాడిపోయినట్టు అయిపోయింది, తీస్తాను. ఇదిగోండి ఒకటి ఉంది ఆ కొమ్మ. ఇదిగోండి సంవత్సరం అంత అవుతుంది. ఈ డస్ట్బిన్ డబ్బాలో వేసాను. మొత్తం బాగా పైకి వచ్చింది. అల్లిగానే వచ్చిందండి ఆ కొమ్మ అయితే. ఇంకా కిందకు ఉన్నాయి చూడండి, కిందకు కనిపిస్తున్నాయి లేదా. కొమ్మలు అయితే వచ్చాయి. ఇప్పుడు గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదండి, ఇలాగ ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు కలెక్ట్ చేసి తీసుకొచ్చాను. కొంచెం కొంచెం ఇచ్చేసుకోవాలి. మంచి ప్రోటీన్స్ కాల్షియం ఉంటుందండి. కాయ బాగా వస్తాయి. కాయ సైజు 2 డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలకి ఇచ్చాను గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు. ఇలాగ పూల మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు, వేస్ట్గా పడేయకుండా. ఇదిగోండి ఇక్కడ అరటి మొక్క వేసాను. చిన్నది మొక్క తెచ్చి వేసాను మా అక్క ఇంటి దగ్గర నుండి. వరలక్ష్మి పూజకి ఇవి రెడీ అవ్వాలి. ఈ అరటి మొక్క మనకు ఆకులు ఎక్కడ తెచ్చుకోకుండా. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు వేస్ట్గా కిందన వచ్చేస్తాయి కదా, రానివ్వకూడదు. నేను చూసుకోలేదు, ఈ కొమ్మకు వచ్చేయండి. కిందన వచ్చాయి, తీస్తాను. ఇలా కూర్చొని ఎవరికైనా ఇద్దామని. బెండ మొక్క అండి, వస్తుంది అలాగా. నిమ్మకాయలు వచ్చాయి కదండి, సైజు ఇలా ఉన్నాయి. ఈ కిందన ఒకటి ఉంది, తీసేద్దాం అది. ఇదిగోండి ఆ ఇరకలో ఉండిపోయింది. మిల్లీ బగ్స్ చెత్త పట్టించినట్టు అయిపోయిందండి. మాకు మోటార్ ఒకటి పాడైపోయింది.